హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటి ఈరోజు చాలా రోజులకు వీడియోలోకి వచ్చారు, పైగా పాయసం చేసి చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? సో మీరు ఇప్పటికే గెట్ చేసి ఉంటారు. సో అదేంటంటే ఈరోజు మా చిన్న అబ్బాయి శ్రీది బర్త్డే అనమాట. సో అందుకోసమే ఈరోజు కొంచెం వాడికి ప్రసాదం అనేది చేసి పెడదామని అనుకున్నాను. సో అలాగే దేవుడు కూడా నైవేద్యం పెట్టాలి కాబట్టి పూజ అనేది చేసుకోవడానికి నేను ప్రసాదం అనేది చేశాను. సో మార్నింగే మా పిల్లలకి ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా అనేది లేసాము. వాడి బర్త్డే సండే వచ్చింది. ఎప్పుడు ఉరుకులు పరుగులు అన్నట్టు స్కూల్కి హడావుడి అవన్నీ ఉండేది. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్ళిపోయేవారు. ఈరోజు కొంచెం వాళ్ళకు టైం అనేది ఉండే, అందుకోసమే వాళ్ళకు కొంచెం నిదానంగా వాళ్ళకు ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా ప్రసాదం చేసి దేవుడికి పూజ అనేది చేసి ఆ ప్రసాదమే నేను మా చిన్న అబ్బాయికి ఇక్కడ తినిపిస్తున్నాను అనమాట. సో బర్త్డే కాబట్టి ఫస్ట్ కొంచెం స్వీట్తో ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను మా పిల్లలకి కానీ ఎవ్వరికి అయినా కానీ ఫస్ట్ నేను బర్త్డే రోజు పాయసం అనేది ప్రిపేర్ చేస్తుంటాను. సో చాలా అనుకుని ఉంటే, కాకపోతే అవన్నీ తినేస్తే ఇంకా మా వాళ్ళకు కొంచెం ఇంకా ఫుడ్ అనేది తినరు కాబట్టి సో దీంతోనే నేను సరిపెట్టిద్దాం అనుకున్నాను. సో గులాబ్ జామ్ కూడా చేశాను, కాకపోతే అది కొంచెం ఫ్రిడ్జ్లో ఉంది. ఇప్పుడు అసలే వింటర్ సీజన్ కాబట్టి ఇంకా చాలా చాలా కోల్డ్ కాఫ్ ఇవన్నీ రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి వాటిని కొంచెం అవాయిడ్ చేద్దాం. అవి కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది కదా కూల్గా, దానివల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి దాని వాళ్ళకి చూపించలేదు మెయిన్గా. అందుకే ఇక్కడ వేడివేడిగా నేను పాయసం అనేది వాళ్ళకి చేసి పెట్టేసిన తర్వాత నేను కూడా ఇక్కడ కొంచెం పాయసం అనేది తీసుకుంటున్నాను. సో అందుకే ఈరోజు నేను ఈ మధ్యన కొంచెం లాంగ్ వీడియోస్ అనేది చేయట్లేదు. సో అఫ్కోర్స్ మీకు తెలుసు అనుకుంటా. సో కాబట్టి టైం వీలు ఉండట్లేదు మెయిన్గా. ఇంకా అప్పుడప్పుడు వీలున్నప్పుడు షార్ట్స్ అనేది నేను ఇంకా లాంగ్ వీడియోస్కు పెట్టడం, మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్నీ చాలా టైం పడుతుండే. అందుకోసమే నేను షార్ట్ వీడియోస్ అనేది ఎక్కువ అప్లోడ్ చేస్తుండేను. సో ఇక్కడ నేను వాచ్ తీసుకున్నాను అనమాట. ఇది వాచ్ ఏంటంటే మా చిన్నబ్బాయి వాడికి ఎప్పటి నుంచో వాచ్ కావాలని అడుగుతున్నాడు. సో వాచ్ తీసుకుంటే ఏమవుతుందంటే కిడ్స్ వాచెస్ అని ఉంటున్నాయి, అవి ఏదో కొంచెం బాగుండట్లేదు అనమాట. ఎంత తీసుకున్నా కానీ బాగుండట్లేదు. అవి 2-3 డేస్లో ఒక 1 వీక్ వరకు వాడుతున్నారు. సో ఈసారి కొంచెం వాడికి బర్త్డే కాబట్టి కొంచెం కాస్ట్లీ వాచ్ తీసుకుందాం, ఇంకెప్పటికీ ఉండిపోతుంది. సో వాళ్ళు పెద్దగా వరకు వాడుకుంటుంటారు అని చెప్పేసి నేను వాచ్ అనేది తీసుకుంటున్నాను. వాడికి సర్ప్రైజ్గా తీసుకుంటున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ మా పెద్ద అబ్బాయి కూడా తీసుకుని ఉన్నాను. వాడి వాచ్ తీసుకున్నాను చెప్పేసి తనకు కూడా కావాలని అంటున్నారు అనమాట. సో అందుకోసమే ఇంకా మా స్త్రీకి కూడా తీసుకుంటే ఇంకా అందరికి వాచెస్ ఉంటాయి, వాడికి ఒక్కడికే లేదు. ఎప్పుడు మేము అందరం వాచెస్ పెట్టుకుంటే వాడు ఒక్కడే వాచ్ పెట్టుకోవట్లేదు. రెడీ అయిన ప్రతిసారి వాచ్ అని అంటుంటారు. సో అందుకోసమే ఇంకా వాళ్ళకు కొంచెం సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పేసి నేను వాచ్ తీసుకున్నాను అనమాట. సో ఈ వాచ్ అనమాట. ఫస్ట్ ఈ వాచ్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఎందుకు అంత బాగా అనిపించలేదు. సో అదే అడుగుతున్నాను ఇక్కడ, ఈ వాచ్ వద్దేసి ఇంకో వాచ్ చూపించండి అని చెప్పేసి. అంటే సేమ్ నేమ్ అనమాట, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్లో. అలా నేను ఈ వాచ్ అనేది నేను చూస్ చేసుకున్నాను. సో నాకు ఇది కొంచెం కంఫర్ట్గా అనిపించింది. ఇంకా మెయిన్గా వాడు స్మార్ట్ వాచెస్ అడుగుతున్నారు. సో అందుకోసమే ఇలా స్మార్ట్ వాచెస్ తీసుకున్నాను. సర్ప్రైజ్గా నేను 2-3 డేస్ ముందే తీసుకున్నాను ప్లాన్ ఉండే, కాకపోతే వీలు లేక నేను తీసుకోలేకపోయాను. ఈరోజు ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలకి ప్రసాదం ఇవన్నీ పెట్టేసి వాళ్ళు ఆఫ్టర్నూన్ కాసేపు పడుకోండి అని చెప్పేసి వాళ్ళకు పడుకొని ఇచ్చాము. ఎందుకంటే వాడు బర్త్డే చేస్తారు లేదో అని కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాడు అనమాట. వానికి కొంచెం బర్త్డే కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఈసారి బర్త్డే లేదు, సింపుల్గా ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పేసాము. అందుకోసమే వాళ్ళు పడుకున్న తర్వాత ఇలా నేను బయటకు వచ్చేసి నేను వాచ్ అనేది తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ వాచ్ని ఇలా తీసుకున్నాను. సో మెయిన్గా పైన కూడా స్టిక్కర్ కూడా అంటించలేదు, చూసారా. సో నేను లంచ్ టైంలో వెళ్ళాను, అంటే 2:30కి అలా వెళ్ళాను అనమాట. ఆ టైంలో అందరూ లంచ్కి వెళ్ళిపోయారని చెప్పేసి ఇంకా
వెండి కవర్స్ కూడా లేకుండే దానిపైన. సో అందుకోసమే ఉన్న దాంట్లో సర్లే ఇంకా మనకి స్టిక్కర్ కూడా అంటించలేకపోయామని చెప్పేసి అలాగే తీసుకొని వచ్చాను. నేను బయట తీసుకుందాం అనుకున్నా, యూజ్ అవ్వలేదు, సో దొరకలేదు. ఇంకా ఇంటికి వచ్చేలాగా మా వాళ్ళు లేసిపోయారనమాట. సో ఈ బ్యాగ్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ బ్యాగ్లో నేను ఎక్కడికి వెళ్ళిన ఈ బ్యాగ్ అనేది క్యారీ చేస్తాను. ఒక 2-3 బ్యాగ్స్ అనేది ఉంటాయి. సో ఈ బ్యాగ్ తీసుకుందామని అనుకున్నాను. సో నా డ్రెస్ కలర్ కూడా ఇలాగే ఉంటుంది, ఈవినింగ్ వేసుకోవాలనుకున్నది. అందుకోసం మ్యాచింగ్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఫస్టే దీంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో పెట్టేసుకుంటే వాడికి కూడా డౌట్ రాదు, ఇంకా మమ్మీ నాకు గిఫ్ట్ ఇవ్వట్లేదని చెప్పేసి వాడు ఫీల్ అవుతాడేమో, వాడిని ఒకవేళ ఇస్తే వాడు ఎలా సర్ప్రైజ్ అవుతాడో చూద్దామని చెప్పేసి ఇలా వాచ్ చేసి అనేది దీంట్లో పెట్టేసి ఒక లిప్ బామ్, నాప్కిన్ అనేది పెట్టేసుకుంటాను. ఇంకా హడావుడి లేకుండా ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవ్వాలి అనుకుంటున్నాం. సో మార్నింగ్ అనేది కొంచెం లేట్గా లేసాము. ఇంకా ఎందుకు ఈవినింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా నిదానంగా గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకా మా పిల్లలైతే నేను ఏమైనా తీసుకొస్తానా ఏంటా, మమ్మీ నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తుందా లేదా అని వాడు కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాడు. సో వాడికి తెలియకుండా తీసుకున్నాను కాబట్టి చూడాలి వాళ్ళు ఎలా ఫీల్ అవుతాడో. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ మాట్లాడుతున్నాను, కాకపోతే ఏమవుతుందంటే బయట మా పిల్లలు నేను వాచ్ తీసుకొని వచ్చే లోపల వేసి కూర్చున్నారు. సో ఇంకా అందుకోసమే వాళ్ళు టీవీ చూస్తుంటే నేను ఇలా లోపల మాట్లాడింది కూడా మళ్ళీ ఏంటంటే సౌండ్ అవన్నీ వస్తుంటాయి కదా, ఆ సౌండ్ వస్తుంటే మళ్ళీ ఇంత చేసినా కూడా మళ్ళీ కాపీరైట్ ఇవన్నీ పడుతుంటాయి. సో బట్ అందుకోసమే నేను అదంతా మ్యూట్లో పెట్టేసి ఇలా చెప్తున్నాను. సో మా పిల్లలైతే కొంచెం ఇంకా నేను చెప్పాను ఆఫ్టర్నూన్ తినేసి పడుకున్న తర్వాత ఈవినింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, లేచిన తర్వాత మనం టెంపుల్కి వెళ్దాం, కాసేపు పడుకోండి అని చెప్పేసి నేను వాచ్ తీసుకోవడానికి వెళ్ళేసరికి వాళ్ళు లేచి కూర్చున్నారు. సో మమ్మీ నేను లేచినందుకన్నా వాళ్ళు తిడతారని చెప్పేసి కొంచెం సైలెంట్గా టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నేను వెళ్ళేసేసరికి ఒక 1 అవర్ అయిందనమాట. ఇంకా లాంగ్ ఉంటుంది కదా వెళ్ళేసి జర్నీలో తీసుకొని రావడానికి, అది అనమాట. ఆ 1 అవర్లో వాళ్ళు 1/2 అవర్ పడుకొని ఉంటారు. ఇట్స్ ఓకే అనుకొని ఇంకా సైలెంట్గా అయితే టీవీ చూస్తున్నారు. నేను ఇలా చిన్నగా ఇంక ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేసుకోవాలి అని అనుకున్నాను. మ్యాక్సిమం ఏంటంటే ఈరోజు మా చిన్న అబ్బాయికి 10th బర్త్డే అనమాట. సో మా పెద్ద అబ్బాయి కూడా 10th బర్త్డే. ఇంకా కొంచెం ఇంట్లోనే అప్పుడు గ్రాండ్గా పైన అనేది సెలబ్రేట్ చేసి అందరిని పిలిచి చేసాము. సో ఇంకా వీడు కూడా వాడు 10th బర్త్డే ఎప్పుడు వస్తుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు ఎప్పటి నుంచో. సో ఇంకా 10th బర్త్డే వచ్చేసింది, మమ్మీ నాకు గ్రాండ్గా చేస్తుంది అని చెప్పి ఉన్నాడనమాట. మేమైతే లేదు అని చెప్పేసి అనుకున్నాము. సో పిల్లలు ఇష్టంగా అడిగినప్పుడు సో తీర్చాలి కాబట్టి వాడికి లేదు అనుకున్నా కొంచెం సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం, అందుకోసమే ఇలా ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఈవినింగ్ అయితే నేను ఇంట్లో పనులు చేసుకొని మా పిల్లలకు రిటర్న్గా మళ్ళీ స్నానాలు అవి చేయించి నేను స్నానం చేసి ఇలా రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి. ఇది మా చిన్న అబ్బాయి డ్రెస్ అనమాట. కొంచెం వాడికి ఎక్కువ ఇంకా అన్ని బాయ్స్కి ఎలా ఉంటాయంటే తీసుకున్న డ్రెస్సులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి మోడల్స్ ఎక్కువ దొరకవి. ఆల్మోస్ట్ ఎంత వెతికి తీసుకున్నా ఇలాగే ఉంటుంటాయి. సో ఇంకా ఇదే తీసుకున్నాము. ఏవి తీసుకున్నా కుర్తా పైజామాలు అవి తీసుకొని ఇంకా అవి చిన్నగా అయిపోతున్నాయి. స్కూల్ కూడా పెద్ద అలో ఉండట్లేదు కాబట్టి ఇంకా ఇలాగే తీసుకున్నాం, కొంచెం కలర్ డిఫరెంట్లో. ఇద్దరికి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ టెంపుల్కి వచ్చాము. ఇంకా మా వాడితో అర్చన చేయించామన్నమాట. ఇక్కడ ప్రదక్షిణలు అవన్నీ కంప్లీట్ చేసుకొని అర్చన చేయించాము. అర్చన చేయించుకోవడానికి మేము ఇక్కడ వచ్చి ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మా చిన్న అబ్బాయితో నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టించాను. ఇంట్లో మ్యాక్సిమం నేనే ఇంట్లో కొట్టేసి పూజ అనేది ఇంట్లో నేను చేసుకున్నాను. సో మా పెద్ద అబ్బాయి కూడా 10th ఇయర్స్లోనే వాడికి కూడా కొబ్బరికాయ కొట్టించాను. సో అందుకోసమే వీడికి కూడా 10th వచ్చింది కాబట్టి కొంచెం పిల్లలకు అలవాటు అవ్వాలి, నేర్చుకుంటారు అని చెప్పేసి ఇలా వాడితో కూడా నేను కొబ్బరికాయ అనేది కొట్టించాను. సో చిన్నోడు కదా కొంచెం టైం పట్టిందనమాట కొట్టడానికి. మా పెద్ద అబ్బాయి అందరం ఇంకా టెంపుల్కి వచ్చేసి ఇక్కడ బయట అనేది కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము శివాలయానికి వస్తాం ఎప్పుడు కూడా. లోపల అర్చన చేయించి ఇలా బయట కొద్దిసేపు దేవాలయంలో ప్రశాంతంగా కూర్చున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్
ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పేసి మావాడు కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇంట్లో డెకరేషన్ చేయలేదు, ఏం చేస్తారా అని చెప్పేసి వెయిటింగ్ అనమాట. సో ఇది సర్ప్రైజ్. వాడికి నిజంగా అంటే తెలీదు వాడుకు. కాకపోతే ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని అనుకుంటాడు. సో మ్యాక్సిమము సో అదనమాట. సో ఇది టోటల్గా మేము మా చిన్న అబ్బాయి మా శ్రీకి అరేంజ్ చేసిన సర్ప్రైజ్ బర్త్డే అనమాట. సో ఇది ఒక దగ్గర మేము అరేంజ్ చేయించి వానికి ఇలా సర్ప్రైజ్గా ఇద్దామని అనిపించింది. సో అది వాడు నిజంగా చెప్పాలంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వాడు రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయాడు. అమ్మయ్య ఇంకా నా బర్త్డే జరుగుతుంది ఇంకా ఏం అని చెప్పేసి రిలాక్స్గా ఉన్నాడు. అంటే ఇక్కడ మేము ఇంకా 3 hours స్పెండ్ చేయొచ్చు అనమాట. అందుకోసమే ఈ థియేటరు ఇదంతా స్క్రీన్ థియేటర్ అన్నీ బుక్ చేసుకున్నాం మేము. ఇది ఇంకా టైం ఉంది కాబట్టి మేము వచ్చిందే కొంచెం లేట్గా వచ్చాము. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు మా పిల్లలు. కొంచెం ఎంజాయ్ మూడ్లో ఉండాలి కాబట్టి కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అప్పుడక్కడ పిక్స్ అనేది తీసుకుంటూ రిలాక్స్ అవుతున్నారు. సో ఇది హ్యాపీ బర్త్డే అనేది నిహాన్ అని పెట్టించారు. సో లాస్ట్లో అయితే వాడు ఏం చేశాడంటే వాడికి రాఖీ బాయ్ సినిమా వచ్చింది కదా, తనది ఏదో సినిమా ఉంది, కేజీఎఫ్ సినిమాలో రాఖీ బాయ్ ఉంటాడు కదా, అలా వాడికి నేను వానికి రాఖీ నిహాన్ అని నేమ్ అయితే స్కూల్లో వాడికి ఉండే. సో అయితే ఏమైందంటే వాడు రాఖీ ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. రాఖీ బాగా అందరూ వాళ్ళని లైక్ చేస్తారని చెప్పేసి రాఖీ కావాలని చెప్పేసి ఆ పిక్ చూసేసిన తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది, మిడిల్లో నాకు రాఖీ రావాలి అని చెప్పేసి వాళ్ళని అడిగాడు. వెళ్ళేసి వాళ్ళు నెక్స్ట్ కొన్ని వీడియోస్లలో ఫస్ట్ వీడియోస్లలో అయితే నిహాన్ అనే ఉండే. నెక్స్ట్ మళ్ళీ వాడు నాకు రాఖీ కావాలని అడగడం వల్ల మళ్ళీ రాఖీ అనేది మేము అంటే కేక్ కటింగ్ ముందు రాఖీ వచ్చేసింది అనమాట. సో అది వాడంత పర్టికులర్గా ఉంటాడని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. నాకు నిహాన్ నేమ్ అయితే బాగా నచ్చుతుంది. పెద్ద అబ్బాయి పేరు కూడా నిహాల్ అని ఉండే. సో వాని జాతకం ప్రకారం బాను నిహాల్ అని పెట్టుకున్నాము. మేమైతే నిహాను జై ఇలా అని పిలుచుకుంటూ ఉంటాము. సో ఇది పర్టికులర్గా ఇక్కడ ఫ్లవర్స్ ఉన్న దగ్గర వాడు నిహాన్ అని రాకని రావాలి అని చెప్తున్నాడు. సో వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్పారు. అది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. ఇంకా మేము టైం ఉండే కాబట్టి మా పిల్లలు కొంచెం రిలాక్స్ మోడ్లో ఉండి పిక్స్ తీసుకుంటూ కాసేపు ఆడుకుంటూ ఇవన్నీ ఉండే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం ముందుగానే వచ్చాము మేము అందరము. ఇంకా మనం ఏదైనా అనుకున్నా కూడా సో మెయిన్గా ఇలా హ్యాపీ మూమెంట్ ఉంటే బాగుంటుంది. సో ఇది ఇక్కడ జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మా పిల్లల కోసం సో వాళ్ళకు ఏదైనా చేయాలి అనుకుంటే అది పేరెంట్సే చేయాలి, ఇంకెవరి నుంచి మనం ఆశించకూడదు. కాబట్టి ఇంకా పిల్లలు అడుగుతున్నారు కదా, వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉంటే వాళ్ళు చిన్నప్పుడే ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసుకుంటారు. బాయ్స్ ఎలా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏమీ సెలబ్రేట్ చేసుకోరు, ఫ్రెండ్స్ అవి ఇవన్నీ తిరుగుతుంటారు. సో అందుకోసమే వాళ్ళకు చిన్నగా ఉన్నప్పుడు మన ఇష్టాలు కానీ వాళ్ళ ఇష్టాలు కానీ చాలా మటుకు సింక్ అవుతుంటాయి. వాళ్ళని చిన్నగా మనకు బుజ్జిగా ఉంటారు, క్యూట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకు మంచిగా ఫొటోస్ తీయాలి, కొన్ని వీడియోస్ తీసుకోవాలి, వాళ్ళను చాలా అపురూపంగా చూసుకోవాలి అనేది ఉంటుంది. నాకైతే మెయిన్గా ఉంటుంది. ఇంకా అందరు అమ్మలు పేరెంట్స్ అందరూ ఇలాగే ఉంటారు, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవాలని. సో ఆఫ్కోర్స్ నేను కూడా అంతే. సో అందుకోసమే మా పిల్లలు అడిగింది నాకు ఏది కూడా వద్దు లేదు అని చెప్పాలనిపించదు. సో అందుకోసమే నాకు వీలైనంత వరకు వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటాను మ్యాక్సిమం. సో మా వాడైతే ఈరోజు అంటే వానికి ఒక ఇమాజినేషన్ అనేది ఉండే. సో అన్నకు చేశారు 10th బర్త్డే, ఇంకా నాకు కూడా చేస్తారని చెప్పేసి. కాకపోతే మేము వాడికి ఇంకెవరు బిజీలో వాళ్ళు ఉంటారు, సో ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం, ఇంకా ఇంట్లో చేస్తే అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. వాడికేమో పైన టెర్రస్ పైన చేస్తే బాగుంటుంది అని ఒకటి ఉండే. పైన చేస్తే ఇంకా ఎక్కువ అందరినీ పిలవాల్సి ఉంటుంది, అప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది. డెకరేషన్ చేసుకున్నా కూడా
కొంచెం మాకు ఇక్కడ చాలా తక్కువ రిలేటివ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ పిలవాలి అని ఉన్నా కూడా ఇంకా వద్దులే, ఇలా సింపుల్గా మన ఫ్యామిలీస్ వరకే చేసుకుందాం అని అనుకునేంటి. అందుకే వానికి ఎక్కువగా ఏంటంటే మంచిగా గ్రాండ్గా చేయాలి, నాకు ఎక్కువ గిఫ్ట్స్ ఉండాలి, ఇవ్వాలి అనే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు మా చిన్న అబ్బాయి మెయిన్గా. అంటే ఇంకా పెద్దోడు ఓకేలే, మమ్మీ వాళ్ళతో ఇంతే ఉంది, వాళ్ళు ఇదే ఇచ్చారు, వాడు ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోయి సాటిస్ఫై అవుతాడు. వీడు అలా ఉండడు, నాకు ఇలాగే కొంచెం మంచిగా ఉండాలి, ఫ్రెండ్స్కి అది తీయాలి ఇది తీయాలి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకున్నాడు అనమాట. మార్నింగ్ ఒక 3 మెంబర్స్ అనేది వచ్చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆడుకొని కొంచెం ఈవినింగ్ అనేది వెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్ దూరం కాబట్టి వాడు తొందరగా మేము పంపించాము. అందుకే పిల్లలకి ఏది అడిగినా కాదనకుండా నాకు కొంచెమైనా అడ్జస్ట్ చేయాలనిపిస్తుంది. నేను ఫస్టే ప్రిపేర్ చేసి ఉంచుతాను. సో నీకు ఇప్పుడు ఇది చేస్తాను అంటే చేస్తాను, లేదంటే లేదు. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదని చెప్తూ ఉంటాను. సో వాళ్ళు అందుకే ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో వాడికి ఎప్పటి నుంచి ఇలా చేస్తానని చెప్పాను కాబట్టి ఇంకా చేయకపోతే వాడు కూడా ఫీల్ అవుతాడు కదా అని చెప్పేసి చేశాను. సో ఇంకా ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసామన్నమాట. ఇంకా అంటే మాకు దగ్గరలో ఉన్న వాళ్ళని తీసుకొని ఇలా సింపుల్గా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా వాడికి 20 బర్త్డే చేస్తానని చెప్పాను. సో వాడన్నాడు 15th బర్త్డేకి నాకు మళ్ళీ ఇలా అరేంజ్మెంట్ చేయాలి అని అంటున్నాడు. వాడికి ఎలాగో వాడికి అంతేమీ ఉండదు, చెప్తూనే ఉంటాడు, వాడి కోరికలు చెప్పుకుంటూనే ఉంటాడు. వాడికి కొంచెం సాటిస్ఫై ఉండదు కాబట్టి మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు కదా అలాగే ఉంటారు, ఏదైనా కావాలి అని ఉంటుంది. పేరెంట్స్గా మన వాళ్ళకి ఏది మంచో ఏది చెడో చెప్పి చెయ్యాలి. సో అన్నింట్లో ఈసారి అయితే ఇలా కేక్ కటింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో మేమందరము ఫస్ట్ వాడిని ఒక్కడినే కట్ చేస్తాను అని చెప్పాడు. అంటే కెమెరామ్యాన్ కూడా తీసుకున్నాం అనమాట. సో తన పేరెంట్స్ ఉండాలి అని చెప్పారు. సో మెయిన్గా ఇంకా మమ్మీ రా అని చెప్పేసి మేము మా హస్బెండ్ ఇంకా మా అజ్జయ్య అందరం వెళ్ళి కేక్ కటింగ్ అనేది చేయించాము. ఇక్కడ చూసారా, ఇక్కడ నేమ్ బోర్డులో మాత్రం వాడు రాఖీ యాడ్ చేయించుకున్నాడు, రాఖీ కావాలి అని చెప్పేసి. అందుకే ఇక్కడ రాఖీ అనేది మేము రాఖీ నిఖానాన్ని యాడ్ చేసి హ్యాపీ బర్త్డే తీసేస్తామని చెప్పారు. హ్యాపీ బర్త్డే ఉంచండి, రాఖీ నిఖాన్ అని పెట్టించండి అని చెప్పేసరికి ఓకే ఇప్పుడు వాడు సాటిస్ఫైగా కేక్ అనేది కట్ చేశాడు. ఇంకా అన్న వాళ్ళు మేము దిగిన తర్వాత ఫస్ట్ నేను కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను కేక్ అనేది పెట్టాను. సో నెక్స్ట్ అయితే ఇంకా కెమెరామెన్ అన్నారు, సో 1 by 1 తినిపించుకుంటుండని నేను ఫొటోస్ పిక్స్ తీస్తాను అని చెప్పేసరికి మళ్ళీ మా పెద్ద అబ్బాయి వెళ్ళాడు. సో అలాగే అందరము ఇలా కేక్ కటింగ్ అనేది చేసాము. సో వాడి చేతి చూసారా, హ్యాండ్ కొంచెం ఇలా బ్యాక్ నుంచి వేయరా అని చెప్తుంటే కేక్ అంటుకున్నదని చెప్పేసి వాడు ఇలా హ్యాండ్ ఇలా పెట్టినట్టు పెట్టాడు మా పెద్ద అబ్బాయి వాడి పైన. ఇంకా బర్త్డే కాబట్టి కొంచెం వాడికి ఎక్కువ ఉంటుంది. సో మెయిన్గా మా పెద్ద అబ్బాయి కూడా తొందర ఎక్కువ. సో అది అందరం ఇలా వాడికి కేక్ తినిపించి హ్యాపీగా ఇలా పిక్స్ వీడియోస్ అనేది తీసుకున్నాము. కొన్ని వాళ్ళకి కొంచెం సిగ్గు కూడా ఎక్కువ అనమాట, అందుకోసమే అందరు ఉన్నారని చెప్పేసి డ్యాన్స్లు ఇవన్నీ వేయడానికి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఆ ఫియర్ పోవాలని చెప్పేసి మేము స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ నేను కండక్ట్ చేస్తుంటాము, అవన్నీ చాలా ఉంటాయి. కాకపోతే ఇక అయినా సిగ్గుపడుతూనే ఉంటారు. సో ఇంట్లో మాత్రం చేస్తుంటారు, కానీ బయట మాత్రం చేయడానికి వాళ్ళకు బద్ధకం. సో అది పోవడానికి ఇంకా మేము కొంచెం వాళ్ళకు ఎక్కువగా అంటే స్టేజ్ ఫియర్ పోవడానికి స్కూల్లో ఏ పార్టిసిపేట్ ఉన్నా కూడా మేము వాళ్ళని పంపిస్తుంటాం అన్నమాట. యాక్టివ్ అవుతారు, చాలా బాగుంటుందని చెప్పేసి. సో ఇప్పటికి ఇంకా కొంచెం తగ్గింది, ఇంకా పెద్దగా ఎవరిలో వరకు ఆల్మోస్ట్ భయం అనేది పోతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. చూడాలి, ఇంకా వదిన వాళ్ళు అన్న వాళ్ళు అందరూ వచ్చారు. సో ఇక్కడ మాకు దగ్గర మేమందరం ఒకే దగ్గరలో ఉంటాం కాబట్టి ఇంకా ఇక్కడ వరకే వెళ్ళేసి ఇలా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చేసుకున్నాము. సో చాలా బాగా జరిగింది. సో ఇదనమాట, మేము అందరం ఇలా కేక్ తినిపించిన తర్వాత మేము కొన్ని సపరేట్గా మా హస్బెండ్ నేను కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాము. సో ఆ టైంలో మా వాడు ఈ కేక్ కటింగ్ అయిపోగానే
గిఫ్ట్ అయితే ఎప్పుడు ఓపెన్ చేయాలని చెప్పేసి మనకు ఆతృత. ఎందుకంటే మమ్మీ ఇవ్వలేదని చెప్పేసి అప్పటికి మొహం ఇక్కడ డల్గా పెట్టుకున్నాడు. సో మమ్మీ గిఫ్ట్ ఇస్తుందో లేదని చెప్పి. ఇక్కడ చూసావా, నేను అన్నాను, అన్నావు కదా నువ్వు ఇచ్చే జైనానా అని. నేను ఇస్తే లేదు లేదు మమ్మీ నువ్వే ఇవ్వాలి అని చెప్పేసి వాడు పర్టికులర్గా నా చేతోనే మరీ ఇప్పించుకుంటున్నాడు. ఇక్కడ నేనంటే కొంచెం క్లీన్ చేస్తున్నాను. వాడికి ఫేస్కి అంతా కేక్ అనేది పూసారు మాల్ రూమ్లో అనమాట. సో అదంతా కొంచెం క్లీన్ చేశాను. మరి వాడు ఎలా ఉందంటే ఏదో గడ్డం వచ్చినలాగా బియర్డ్ వచ్చినలాగా అనిపించింది. అందుకనే నేనే వాచ్ గిఫ్ట్ ఇచ్చాను. సో నెక్స్ట్ మా ఆయన కూడా వచ్చారనమాట. చూసావు, వాడు అక్కడ కంప్లీట్ కూడా అవ్వలేదు, వచ్చేసి ఇక్కడ గిఫ్ట్ అనేది ప్యాక్ తీస్తున్నాడు. సో వాడి ఫేస్ అయితే చాలా వెలిగిపోయింది. వావ్ మమ్మీ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు ఇంత బర్త్డే చేసిన దానికన్నా వీడికి వాచ్ గిఫ్ట్గా ఇచ్చాను చూడు, అది చాలా మెమొరబుల్గా ఉండిపోయింది. సో ఈలోపు మేమైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా హస్బెండ్కి కొంచెం ఏంటంటే ఫొటోస్ దిగాలని చెప్పేసి. సో ఇంకా కేక్ ఉంది కదా, కేక్ అనేది డిస్ప్లే చేసేసి అందరం తినేసాము. సో తిన్న తర్వాత కొన్ని పిక్స్ అనేది తీసుకొని ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా బిర్యానీ అనేది హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేసి, ఇప్పటికే చాలా టైం అయింది, 10:30 అవుతుంది అనమాట. ఇక్కడే ఇంకా మేము డిన్నర్ కూడా చేయలేదు, అదే చేసి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం. సో మ్యాక్సిమం చెప్పాలంటే బర్త్డే చూసారా, వాడి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. ఇంకా క్లియర్గా ఈ వీడియో అనేది తీయలేరు, మమ్మీ ఇచ్చిందని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఇది చిన్న గిఫ్ట్ ఏదో ఫోటో ఫ్రేమ్ అనుకుంటా, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. సో చాలా మటుకు ఇలాంటి ఫ్రేమ్స్ మా ఇంట్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. మా పిల్లల ఫోటోలు మ్యాక్సిమం నేను కవర్ చేసి పెట్టేస్తుంటాను. సో అదేనమాట, ఇంతటితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. సో ఇంకా బర్త్డే అనేది చాలా బాగా జరిగింది. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. సో చూసారు కదా, రాకినిహన్ ఎంటర్ అయ్యాడు. సో వాడు బర్త్డే కావాలని చెప్పేసి ఇలా పెట్టించుకున్నాడు. ఇంకా కొంచెం టైం ఉండే మేము లేట్గా వచ్చాము అని చెప్పేసి కొద్దిసేపు ఇక్కడ మేము కాంతారా 2 అనుకుంటా మూవీ అనేది కొద్దిసేపు చూసాము. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము కొంచెం హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసేసి కొంచెం బిర్యానీ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే మేము అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇంకా చాలా చాలా పిక్స్ అనేది చాలా బాగా దిగాము, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో అందులో కొన్ని ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పండి. సో ఇలాంటి మంచి వీడియోస్ రావాలంటే నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరందరూ ఈ ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ బ్యూటిఫుల్ మెమరీని మీతో షేర్ చేసుకున్నందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా వీడియోస్ చూడండి. సో మ్యాక్సిమం నేను కొంచెం లాంగ్ వీడియోస్ ఇవి చేస్తాను, మీరు కూడా దానిలో ఎంకరేజ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా, సీ యూ, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.